కృష్ణా జిల్లా పెడనలో టీడీపీ జనసేన నేతల మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. టీడీపీ నేతల అరాచకాలపై జనసేన నేతలు మండిపడుతున్నారు. శారదాయపేట జనసేన కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరుతూ దీక్ష చేస్తున్నారు. టీడీపీ నేతల అరాచకాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని సంతోష్ వెల్లడించారు. మండలాధ్యక్షుడిగా తొలగించి మా జనసేన పార్టీ టీడీపీ పార్టీలు సమన్వయంగా జరిపి నూతన అధ్యక్షుని ఇవ్వాలని మేము పార్టీకి కూడా ఆదేశాలు జారీ చేస్తున్నాం. అతను మాట్లాడే భాష అసలు వర్ణాతీతం. అతను పార్టీ అధ్యక్షులాగా మాట్లాడలేదు. దయచేసి జనసేన పార్టీని బతకనివ్వండి. కనుమరుగైపోతామని చేస్తున్న ఇలాంటి కొంతమంది అందరిని అన్నం ఇట్లాంటి వ్యక్తుల్ని తొలగించి నూతన అధికార మండలాధ్యక్షులను ఇచ్చి సమన్వయ పరిపాలన చేయాలని కూడా నేను ఎమ్మెల్యే గారిని జనసేన పార్టీని టీడీపీ పార్టీ కూడా నేను విన్నవించుకున్నాను. ఎమ్మెల్యే గారి సమక్షంలో సూసైడ్ చేసుకోవడం జరిగింది. కనీసం ఎమ్మెల్యే గారు స్పందించి ఒక ఫోన్ కాల్ కూడా ఇచ్చి పలకరింపు లేకపోవడం కారణం అంటే ఈ పోతం స్వామినాయుడు చేతిలో ఎమ్మెల్యే ఉన్నాడా, ఎమ్మెల్యే చేతిలో పోతనాయుడు స్వామినాయుడు ఉన్నాడు అనేది విషయం మాకు తెలియట్లా. ఎందుకంటే కృష్ణా జిల్లా పెడనలో టీడీపీ జనసేన నేతల మధ్య వర్గ విభేదాలకు సంబంధించిన పరిస్థితి ఇది. టీడీపీ నేతల అరాచకాలపై జనసేన నేతలు మండిపడుతున్నారు. ప్రస్తుతం శారదాయపేట జనసేన కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షను చేపట్టిన పరిస్థితి. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా జనసేన పార్టీ కార్యకర్తలు తమకు ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యత దక్కట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అదే కృష్ణా జిల్లాలో పెడన నియోజకవర్గంలో చూస్తే ఈ పరిస్థితి మరింత తారాస్థాయికి చేరిందని చెప్పొచ్చు. టీడీపీ నాయకులు తమను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏ కార్యక్రమాల్లో పిలవట్లేదు. ప్రశ్నిస్తే తమను అకారణంగా దూషిస్తున్నారంటూ కూడా జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇటీవల కాలంలోనే పెడన నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ వాహనం ముందు జనసేన పార్టీకి సంబంధించిన తీరం సంతోష్ ఆ వాహనాన్ని అడ్డుకుని ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు ఆత్మహత్యాయత్నం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి కనీసం ఆయనకి మద్దతు లేదు. జనసేన పార్టీ అధినేత తమను కనీసం పట్టించుకోవట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకుల ఆగడాలను వ్యతిరేకిస్తూ వారి అరాచకాలను వ్యతిరేకిస్తూ కూడా ఆయన ఈ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన పరిస్థితి. జనసేన పార్టీ నుంచి కనీసం అంటే పార్టీ కోసం దాదాపుగా 10 ఏళ్ల నుంచి కష్టపడుతున్నా సరే ఇంత జరుగుతున్న నియోజకవర్గంలో పార్టీ పెద్దల దృష్టికి అనేక విషయాలు తీసుకెళ్లినప్పుడు కూడా తమ పార్టీ అధినేత పట్టించుకోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. పవన్ కళ్యాణ్ కనీసం తమకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఒక్క అరగంట పాటు తమకు అపాయింట్మెంట్ ఇస్తే తమ ఆవేదనను చెప్పుకుంటామంటూ కూడా వారు బ్యానర్లలో ఏర్పాటు చేసి మరీ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ తీరం సంతోష్ చేస్తున్న ఈ నిరాహార దీక్ష ప్రస్తుతం జనసేన పార్టీలో ఒక కలవరాన్ని రేపిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అశోక్.